డాక్టర్ ప్రియాంక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమెను బతికించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు డాక్టర్లు. ప్రియాంకను బతికించడానికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్లు. ప్రియాంక వాళ్ళ మదర్కి కూడా నిన్న ఫిట్స్ రావడంతో కిమ్స్లోనే చికిత్స కొనసాగుతోంది. ఏదైనా మెడికల్ మిరాకిల్ జరుగుతుందని ఆశపడుతున్నారు ప్రియాంక పేరెంట్స్. మృత్యుతో పోరాడుతున్న ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు ఆమె తండ్రి వెంకటేష్. ప్రియాంక బతికే అవకాశాలు లేవని వైద్యులు చెబుతున్నారని, శరీరం వైద్యానికి సహకరించడం లేదని తెలిపారు. కూతురు యాక్సిడెంట్కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు చూశానని, కావాలనే రాక్షసంగా తన కూతుర్ని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న వెంకటేష్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. రాజమండ్రి ప్రమాదంలో జరిగినట్టుగా ప్రమాదంలో మెడికల్ స్టూడెంట్ ప్రియాంక తీవ్ర గాయాలైంది. ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లోని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆమె ఎలా ఉంది కండిషన్ అంతా వాళ్ళ తండ్రిని వెంకటేశ్వర్ గారిని అడుగు తెలుసుకుందాం. ఎలా ఉంది ప్రియాంక? డాక్టర్ ప్రియాంక సార్ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది సార్. ఏం స్కోప్ లేదని అంటున్నారు సార్. చాలా దారుణంగా ఉంది సార్. చాలా క్రిటికల్గా ఉంది పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి. ఆప్నియా టెస్ట్ కూడా చేస్తున్నట్లు కూడా తెలిసింది. ఆ టెస్టుకు పరిస్థితి ఏంది? టెస్ట్ చేశారా, చేయబోతున్నారు? యాక్చువల్గా నిన్న మొన్నటి దాకా చెప్పింది ఏంటంటే సార్, బ్రెయిన్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ వెహికల్ ఎక్కినందుకు బ్రెయిన్ కంప్లీట్గా డెడ్ అయిందా, ఇంకా ఎక్కడైనా కొంచెం స్కోప్ ఉంటే కూడా బతికించండి మేము వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు బ్రెయిన్ చాలా డ్యామేజ్ అయిపోయింది, బతికే స్కోప్ లేదు. ఫైనల్గా ఒక ఆప్నియా టెస్ట్ అనేది ఉంటుంది. అందులో ఏమాత్రం కొంచెమైనా ప్రాణం ఉంటే బతికించే అవకాశాలు ఏమైనా 1% స్కోప్ ఉంటే కూడా ప్రయత్నం చేద్దామని చెప్పారు. అయితే ఆ టెస్ట్ చేయమని చెప్పాము మేము కూడా. అది చేయాలంటే సోడియం లెవెల్స్ కంట్రోల్లో ఉండాలని చెప్పారు. ఆ సోడియం లెవెల్స్ సహకరించడం లేదు. ప్రమాదానికి కావాలని చేసినట్లే ఉంది. ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, కావాలని చేసినట్లే ఉంది. అక్కడ సిచ్యువేషన్ అంటే సీసీ కెమెరాల్లో చూస్తుంటే ఆ విధంగా ఉంది. అలాంటి వాళ్లకు, ఆ విధంగా డ్రైవ్ చేసేటువంటి వాళ్లకు మీరే సార్, వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించినారు సార్. ఇది ఏదో పొరపాటున జరిగిందో, హై స్పీడ్గా పోతే జరిగిందో, లేకపోతే బ్రేకులు ఫెయిల్ అయినందుకు జరిగిందో కాదు సార్. ఇది మీరు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. నేను తర్వాత 2 రోజుల తర్వాత వేరే వాళ్ళు చూపిస్తే నాకు అర్థమైంది సార్. చాలా దారుణం సార్. అది ఒకసారి హిట్ ఇచ్చారు, రెండోసారి హిట్ ఇచ్చారు, మూడోసారి మీదికి ఎక్కించి తీసుకెళ్లారు, కారుని తలపైన ఎక్కించేశారు. చాలా చాలా దారుణం సార్. అది వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు ఒక మృగాలు లాంటి వాళ్ళు సార్. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ప్రియాంక వాళ్ళ స్నేహితులు కావచ్చు, జూనియర్ డాక్టర్లు కావచ్చు, ఏం చెప్తున్నారు ఈ విషయం? వాళ్ళు చాలామంది వచ్చారు సార్. ఆమె కొలీగ్స్ అంతా అక్కడికి వచ్చారు, డాక్టర్లంతా హాస్పిటల్ దగ్గరికి రాజమండ్రిలో. జరిగిన దారుణం చెప్తుంటే మాకు ఎవరు తీర్చలేని లోటు అయిపోయింది సార్. మా కుటుంబంలో చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నాం సార్. ఈ లోపల ఇలా జరిగిపోవడం మాకు చాలా తీరని లోటు అయిపోయింది సార్. మాకు డాక్టర్ ప్రియాంక ప్రమాదం తర్వాత వాళ్ళ అమ్మ కూడా స్పృహ కోల్పోయినట్టు కూడా తెలుస్తుంది. ఆమె పరిస్థితి సార్ ఈ విషయం తెలియగానే అక్కడ వెళ్ళి చూసిన వెంటనే ఆమెకు ఫిట్స్ వచ్చినాయి సార్. ఆమె తట్టుకోలేక ఏడ్చి ఫిట్స్ వస్తే వెంటనే అక్కడే అడ్మిట్ చేసినాం సార్. 5 రోజులు అవుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఏపీ ప్రభుత్వం అంటే నిన్నటిదాకా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి విషయం లేదు సార్, ఏం చెప్పలేదు. కోన ఊపిరితో ఆమె పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళిద్దరూ ఆ విధంగా ర్యాష్ డ్రైవింగ్ కారణమైన వాళ్ళిద్దరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ ప్రియాంక తండ్రి కోరుకుంటున్నారు. కర్పసు సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.